తుభ్యో నమ శ్రీమాత్రే నమ. మీ ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలంటే, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు చికాకులు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో ప్రవేశించాలంటే ఒక తాంత్రికపరమైనటువంటి విశేషమైనటువంటి పరిహారం ఒకటి ఉంది. దాని పేరు పారిజాత తంత్రం. అది నేను జాగ్రత్తగా చెబుతాను, మీరు జాగ్రత్తగా పాటించండి. తప్పనిసరిగా మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి తీరుతాయి. మీరు రోజు ఉదయాన్నే లేవగానే చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే, ఒక్కసారి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుని శ్రీహరి 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 అని 11 సార్లు పారాయణ చేసిన తర్వాత స్నానం చేయకుండా మాత్రం వెళ్ళకూడదు. స్నానం చేసేసి చక్కగా మీకు దగ్గరలో ఎక్కడైనా పారిజాత వృక్షం ఉంటే, మీకు తెలిసే ఉండొచ్చు పారిజాత వృక్షం అని, చిన్న చిన్న తెల్ల పూలు ఎర్రటి కాడతో పూస్తూ ఉంటాయి. అవి చెట్టు నుంచి రాలుతూ ఉంటాయి. రాలినటువంటి పూలనే వినియోగించాలి పూజకి. ఎప్పుడు కూడా చెట్టు నుంచి పూలు కొయ్యకూడదు. మిగిలినటువంటి చెట్ల నుంచి పూలు మనం కోసుకోవచ్చు, కానీ పారిజాత వృక్షం యొక్క చెట్టు నుంచి రాలినటువంటి పూలని మాత్రమే పూజకి వినియోగించాలి. పొరపాటున కనుక మీరు ఆ చెట్టు నుంచి పువ్వును కోసినా లేదా చెట్టును పట్టుకుని గట్టిగా దులిపినా మీకు పూజ ఫలితం కంటే పాపం ఎక్కువగా వస్తుంది, దోషభూయిష్టం అయిపోతుంది. అందుకని చెట్టును పట్టుకుని ఊపడం కానీ లేదా చెట్టు నుంచి పూలను కోయడం కానీ చేయకూడదు. చెట్టు నుండి రాలినటువంటి వాటిని మాత్రమే మీరు వినియోగించాలి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కింద రాలి ఉన్నటువంటి పూలని 3 పూలని మాత్రమే, 3 పూలు ఎక్కువ వద్దు, 3 పూలను తీసుకుని ఇంటికి తెచ్చుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో ఉండాలి. ఆ ఫోటోలో ఇంకా ఎవ్వరూ ఉండకూడదు. ఒక గరుత్మంతుడు ఉండొచ్చు, ఇక నారదుడు కానీ సరస్వతీదేవి కానీ లేదా బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ ఎవ్వరూ ఉండకూడదు. లక్ష్మీనారాయణులు మాత్రమే ఆ ఫోటోలో ఉండాలి. ఆ ఫోటోకి ఈ 3 పుష్పాలని అలంకరించండి. అలంకరించి మరువం కానీ దవనం కానీ మారేడు దళం కానీ ఆ ఒక 3 దళాలు తీసుకుని ఈ పుష్పాలతో పాటుగా వాటిని కూడా పూజ చేయండి. వీలైతే కనుక మీరు పూజ చేసుకునేటప్పుడు ఆకుపచ్చ రంగు, వెనకాల మీకు కనపడుతుంది చూసారా ఈ రంగుకి సంబంధించినటువంటి వస్త్రాల్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. అలా బట్టల్ని కట్టుకుని, అటువంటి రంగు బట్టల్ని కట్టుకుని 3 పారిజాత పుష్పాలని, 3 దవనం కానీ 3 మరువం కానీ 3 బిల్వం కానీ లేదా 3 తులసి కానీ దళాల్ని చక్కగా సూర్యోదయం లోపల లక్ష్మీనారాయణులకి కనుక మీరు పూజ చేసి చక్కగా కొద్దిగా పటిక బెల్లం నైవేద్యం పెట్టారంటే, మీరు అలా చేస్తూ ఉండగా చక్కగా మీకు అష్టైశ్వర్యాలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. కానీ మీరు ఒక్కటి మాత్రం గమనించాలి, ఈ పూజని సూర్యోదయం లోపల మాత్రమే చేసుకోవాలి తప్ప సూర్యోదయం తర్వాత ఇంకా పనికిరాదు. అదేవిధంగా ఎక్కువ పూలు, ఇన్ని పూలు తెచ్చేసేయకూడదు. కొద్దిగా ఒక 3 పూలని మాత్రమే, రాలినటువంటి చెట్టు నుంచి రాలిన పూలని తీసుకోండి. మీరు వెళ్ళేటప్పటికి పూలు లేవనుకోండి, ఆ పక్కనింటి ఆవిడ ఏమండి పూలు కావాలా, ఇగో నా దగ్గర ఉన్నాయి తీసుకోండి, నేను ఇందాకే ఏరుకొచ్చేసాను అందనుకోండి, మీరు తీసుకోకండి. అలా చేస్తే అటువంటి వేరే వాళ్ళ చేతి నుండి తీసుకున్నటువంటి పూలు తీసుకుంటే కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగిన, సగం పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది మీరు పూజ చేసుకున్న. అందుకని మీరే చెట్టు కింద నుంచి చక్కగా రాలినటువంటి పుష్పాలని ఏరుకొని వచ్చి పూజ చేసుకోండి. లక్ష్మీనారాయణులకి ఈ పుష్పాలని, ఈ దళాల్ని అర్పించండి. ఇది రహస్యమైనటువంటి పారిజాత తంత్రం అంటారు. దేవీ ప్రశ్నలో ఒక భాగం ఇది. పారిజాత వృక్షం అనేటటువంటిది కల్పవృక్షము అని కూడా ఇంకో పేరుతో పిలుస్తూ ఉంటారు. దీన్ని కల్పవల్లి అంటారు. ఏ ఇంటి ముందైతే పారిజాత వృక్షం యొక్క పూలు జలజలా తెల్లారేటప్పటికి రాలుతూ ఉంటాయో చెట్టు నుంచి, ఆ ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అలాగ వైకుంఠం నుంచి వచ్చి పడతాయని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పారిజాత తంత్రాన్ని అనుసరించండి. తప్పనిసరిగా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి తీరతాయి. స్నానం చేసిన తర్వాత మాత్రమే పూలు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో కూడా నిద్రపోకూడదు. మీరు పూజ చేసుకుంటుంటే వాళ్ళు నిద్రపోతున్నారు అనుకోండి, అంత ఫలితం రాదు. అందరూ నిద్రలేవాలి, అందరూ నమస్కారం చేసుకోవాలి, అందరూ కూడా చక్కగా శ్రీహరి శ్రీహరి అనుకుంటూ పారాయణ చేసుకుంటూ ఈ పూజ చేసుకోవాలి.
లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది. ఈ పారిజాత రహస్యం ఎవ్వరికీ తెలియదు ఇప్పటివరకు కూడా. దేవీ ప్రశ్న ద్వారా మీకోసమని రహస్యాన్ని బట్టబయలు చేస్తూ ఉన్నా. బట్టబయలు చేసిన తర్వాత ఇంక రహస్యం ఎందుకు అవుతుందని అనుకోకండి. రహస్యంగా ఉండిపోతే ఇంక ఉపయోగం ఏముంటుంది? 10 మందికి తెలియాలి కాబట్టి తెలియజేయడం జరుగుతోంది. మీరు మా నుండి మరిన్ని విశేషమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, రహస్యాలు, పూజలు, పర్వాలు, పండగలు వీటన్నిటి విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక అవసరం లేదు. ఒకవేళ చేసుకోనటువంటి వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ పక్కనే మీకు సబ్స్క్రైబ్ నౌ అని చెప్పి చిన్న బటన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేశారంటే మీకు సబ్స్క్రైబ్ అనేటటువంటి ఎరుపు రంగు బటన్ దగ్గరికి అదే తీసుకెళ్తుంది. లేదా వీడియో కిందే మీకు సబ్స్క్రైబ్ అని కనపడుతుంది, దాని మీద టచ్ చేయండి. ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 10:30 లోపల ప్రతిరోజు ఒక్కో వీడియో పెడుతూ ఉంటాం. ఆ వీడియోలన్నీ కూడా మన ఐశ్వర్యాన్ని పెంచే విధంగానో మన కష్టాలు తొలగించే విధంగానూ ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా మీరు పొందాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు మన చిర్రావూరి ఫౌండేషన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జయం.